अहमद A1 फर्नीचर, जहां पर आपकी लाडली के लिए इलेक्ट्रॉनिक्स और फर्नीचर आइटम्स, शादी ब्याह के लिए मजबूत पायदार फर्नीचर सेट, सोफा सेट, डाइनिंग टेबल सेट, टीवी, फ्रिज, वॉशिंग मशीन के अलावा तमाम इलेक्ट्रॉनिक्स और फर्नीचर आइटम आपका वेलकम करते हैं। अहमद A1 फर्नीचर और अहमद इलेक्ट्रॉनिक्स, अपोजिट शादान होटल, बल्लागुड़ा रोड, हाशिमाबाद, हैदराबाद। अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं अब्दुलियाज़। आइए देखते हैं आज का खबरनामा। टीआरएस पार्टी की जानिब से आज हल्के महेश्वरम में बीजेपी सेंट्रल गवर्नमेंट के खिलाफ एहतजाज किया गया। इस मौके पर एजुकेशन मिनिस्टर सविता इंदिरा रेड्डी, बदंगपेट एक्स MLA कृष्णा रेड्डी और दूसरे टीआरएस पार्टी के वर्कर्स भी मौजूद थे। आइए देखते हैं हमारे नुमाइंदे शेख जावेद की रिपोर्ट। తెలంగాణ రాష్ట్ర సమితి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ ధర్నాలో పాల్గొనడం జరుగుతూ ఉంది. అన్ని నియోజకవర్గాలలో ఎవరి నియోజకవర్గాల వాళ్ళ సారథ్యంలో ఈరోజు జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు రైతుకు మద్దతుగా, వరి రైతుకు మద్దతుగా ఈ ధర్నా చేయడం జరిగింది. ఈరోజు మహేష్ నియోజకవర్గంలో కూడా నాతో పాటు మాజీ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ అనిత అరుణాథ్ రెడ్డి గారు, అదేవిధంగా గ్రంథాలయ సంస్థ పరిషత్ అధ్యక్షులు శ్రీధర్ గారు, అందరితో పాటు ప్రజాప్రతినిధులందరూ కూడా పాల్గొనడం జరిగింది. వారికి ధన్యవాదాలు. ఒకటి బీజేపీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రం మీద వివక్ష చూపిస్తున్న సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఏదైనా కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, దేశంలో అన్ని రంగాల్లో ముందుకు పోతున్న ఈ రాష్ట్ర ప్రగతిని చూసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఓరలేకపోతుందని కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు ఇప్పుడు కూడా 62 లక్షల ఎకరాలలో వరి పండుతుందంటే కేంద్ర ప్రభుత్వానికి అపనమ్మకం. నిజంగా 62 లక్షల వరి పండుతుందా, అన్ని లక్షల ఎకరాల వరి వేస్తున్నారనే అపనమ్మకంతో ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నను ఒక సైడ్ అవమానిస్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా NREGS సంబంధించి, ఉపాధి హామీ పథకానికి సంబంధించి దేశంలో ఎక్కడ జరగనంత పని మన రాష్ట్రంలో జరుగుతుందంటే అది కూడా అనుమానించి సీక్రెట్గా వచ్చి ఎంక్వైరీ చేసుకుపోయిన సందర్భాన్ని, కేంద్ర ప్రభుత్వం చేసుకుపోయిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విభజన చట్టం ప్రకారం మన రాష్ట్రంలో ఏదో ఒక ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాల్సిన సందర్భం ఉన్నా కూడా ఈరోజు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కడుతున్నా కూడా, అంటే దేశంలో ప్రపంచంలోనే అతి ఎత్తైన లిఫ్ట్ ఏది ఉందంటే కాళేశ్వరం ప్రాజెక్ట్. ఈరోజు అలాంటి ప్రాజెక్ట్ కూడా మీరు జాతీయ హోదాకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇవ్వకుండా తెలంగాణ ప్రజల పట్ల వివక్ష చూపించిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా పాలమూరు రంగారెడ్డి కూడా ఉంది, దానికైనా జాతీయ హోదా ఇవ్వండి అంటే దాన్ని కూడా ఇప్పుడు బోర్డులను తీసుకొచ్చి దాన్ని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. మరొక్కసారి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ఎందుకంటే ఈరోజు దాదాపుగా 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని తెలంగాణ రైతన్న పండిస్తూ ఉన్నారు. పంజాబ్ని వెనక్కి నెట్టి దేశంలోనే తెలంగాణ రాష్ట్ర రైతన్నలు ఈరోజు ముందుకు పోయినారు వరి పండించడంలో. దాని వెనకాల అపారమైన కృషి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు గత 7 సంవత్సరాల నుండి 24 గంటల కరెంట్ ఇస్తూ రైతన్నకి ప్రతి ఎకరాకి 10,000 చొప్పున ఇప్పటివరకు 50,000 కోట్ల రూపాయలు రైతన్నలకి రైతు బంధు రూపంలో వాళ్ళ అకౌంట్లలో వేసిన ఘనత ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు. దాంతోపాటు రైతులకి ఫర్టిలైజర్ కానీ, విత్తనాలు కానీ అందుబాటులో పెట్టడం, కల్తీ విత్తనాలు లేకుండా ఉండడం, పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి ఒక భరోసా కల్పించడం. ఈ రాష్ట్రంలో రైతన్నలందరూ కూడా ఏ పంట వేసినా ఈ ప్రభుత్వం ముందు కొంటుందని ఒక భరోసాతో ఈరోజు పంటలు పండిస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తాను. అలాంటి ఈ రాష్ట్రంలో ఉత్పత్తి పెరుగుతున్న సందర్భంలో ఒక రకంగా కేంద్ర ప్రభుత్వానికి కంటగింపు అనిపించిందేమో అనుకుంటా ఉన్నాం. ఈరోజు మన దగ్గర పండుతున్న పంట పంజాబ్లో అయితే ప్రతి గింజ కొంటామంటున్నారు, కానీ మన రాష్ట్రంలో, మన దగ్గరికి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో బాయిల్డ్ రైస్ కొనమని చెప్తా ఉన్నారు. మేము కొనము అని కాగితాల మీద రాసి ఇవ్వండి, మేము సరఫరా చేయమనే లెవెల్ ఈరోజు హామీలు తీసుకుంటా ఉన్నారు వరి పండించమని. ఈరోజు నితిన్ గడ్కరీ గారు వరి పండించొద్దని, వేరే పంటల వైపు వెళ్ళండి అని దయచేసి సూచిస్తూ ఉంటే, కిషన్ రెడ్డి గారు మన రాష్ట్ర మంత్రి గారు, కేంద్రంలో ఉన్న మంత్రి గారు మేము బాయిల్డ్ రైస్ కొనమని చెప్తా ఉంటే, ఇక్కడైనా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాత్రం వరిని వేయండి అని చెప్తా ఉన్నారు రైతులకి. దయచేసి తెలంగాణ ప్రజలు, రైతన్నులందరూ గమనించాలని కోరుతా ఉన్నారు. రైతు వరి వేయడానికి సిద్ధంగా ఉన్నాడు, పండించడానికి అన్ని ప్రోత్సాహకాలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. కానీ వరిని కొంటాము, పంజాబ్లో కొన్నట్టు ప్రతి గింజను తెలంగాణ రాష్ట్రంలో కొంటామన్న హామీని, స్పష్టమైన హామీని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఈరోజు వరి వేయండి అని చెప్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మీరు ఆ కాగితం ముక్క తీసుకొచ్చి ఇవ్వండి అని కూడా మరొకసారి వాళ్ళందరినీ డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, రైతన్నల తరఫున, తెలంగాణ రాష్ట్ర రైతన్నల తరఫున
ఈ రాష్ట్రంలో పండుతున్న ప్రతి గింజను కూడా పంజాబ్ రాష్ట్రంలో ఏ విధంగా కొంటున్నారో ఇక్కడ కూడా అదే విధంగా కొనాలి కేంద్ర ప్రభుత్వం అని ప్రభుత్వ పార్టీ తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. అందరం కూడా ఇక్కడ రైతన్నల పట్ల మరి గవర్నమెంట్ బీజేపీ మోడీ గారికి నిరసన తెలియజేస్తూ రైతులకి అండగా ఉండాలని చెప్పి మేము ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఇందులో మా గౌరవ మంత్రివర్యులు సబితా రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి గారు, పలువురు అందరూ కూడా పాల్గొని వాళ్ళందరికీ కూడా అభినందనలు. మరి మీడియా ద్వారా మేము కేవలం ఈ రాష్ట్రంలో కాకుండా యావత్ భారతదేశానికి కూడా ఒక చాటింపు. हमारे यहाँ के ये भारत के भाई और बहनों से ये कहना है कि यहाँ पे तेलंगाना में ये जो धरना हो रहा है, ये धरना केवल ये రైతుల కోసమే, किसान लोगों के लिए, क्योंकि हमको मालूम है कि यहाँ पे ये जो तेलंगाना के मुख्यमंत्री केसीआर गारू यहाँ 1.6 मेट्रिक टन्स का ये जो धान्यम रहता है, ये केवल सेंट्रल गवर्नमेंट मोदी साहब के फूड कॉरपोरेशन ऑफ इंडिया का सेकरण करने का है, मगर ये नहीं हो रहा है. तो हम ये भी कहते हैं कि यहाँ के जो नायक है बीजेपी के सेंट्रल मिनिस्टर किशन रेड्डी जी, नहीं तो बंडी संजय जी, अरविंद जी, आप लोग ये भी वहाँ पे सेंट्रल गवर्नमेंट दिल्ली में ये ऐलान करना चाहिए कि यहाँ पे किसान लोगों को हमेशा अच्छा रखने के लिए ये जो धान्य है ये सेकरण लेना चाहिए. हम यहाँ पे ये प्रोटेस्ट कर रहे हैं. आप सभी लोगों को धन्यवाद. खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की. 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूले. 7H न्यूज.